ప్రయత్నించకండి. మాకు మీరు ఎన్ని ఎన్ని సెటైర్లు వేస్తే, మా మీద ఎన్ని హ్యూమిలియేషన్ ట్యాగ్లు వేస్తే అంతమంది పెరుగుతారు, మేము అంతమంది ఏకమైతాం. అండ్ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాం. రాసి పెట్టుకోండి, ఇంకో ఇంకో 5 సంవత్సరాల్లో యూ విల్ సీ డెమోక్రసీ బ్యాక్ ఇన్ దిస్ కంట్రీ. బీజేపీ పార్టీ ఏ పథకం తీసుకొచ్చినా దీన్నంతా కూడా వ్యతిరేకించే ఈ జెన్జీ బ్యాచ్ ఉంది. బీజేపీ పార్టీ ఏ పథకం తీసుకొచ్చినా దాన్ని వ్యతిరేకిస్తారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. మీరు బీజేపీ వ్యతిరేకులా? అయితే అంటే స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళని నేను హ్యూమిలియేట్ చేయట్లేదు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఇట్లా ఇట్లా కళ్ళు పెట్టుకొని ఇట్లా చూస్తే నేను ఏమనాలి, వాళ్ళకి ఇటు సైడ్ ఉన్నదే కనిపిస్తుంది, ఇక్కడేముందో కనిపించదు కదా. అట్లనే ఇప్పుడు నేను యాంటీ బీజేపీయా, నా పని ఓన్లీ బీజేపీని క్రిటిసైజ్ చేయడమా? ఎప్పుడైతే జంతర్ మంతర్లో మేము ఉద్యమం చేస్తున్నామో, ఉద్యమం చేస్తున్న టైంలో ప్యారలల్లీ మా గ్రూప్ క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ ఒక స్ట్రాంగ్ కొట్లాట వేస్తుండే తెలంగాణ ప్రభుత్వం మీద. ఎప్పుడైతే మేము అక్కడ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో మా టీం మెంబర్స్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా నుంచి టీం మెంబర్స్ జమ్మూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాట చేస్తున్నారు. మీరు జమ్మూ ప్రభుత్వాన్ని పాకిస్తానీ ప్రభుత్వం అని అంటున్నారు కదా, మరి అదే పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. అంటే ఎవరైతే బీజేపీని క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళు యాంటీ బీజేపీ. ఇదే ట్రెండ్ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. మేము కాంగ్రెస్ని, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళేమో మమ్మల్ని బీజేపీ ఏజెంట్ అంటారు, లేకపోతే బీఆర్ఎస్ ఏజెంట్ అంటారు, లేకపోతే ఆ టీఆర్ఎస్, ఇప్పుడు కవితక్క కూడా మార్కెట్లో వచ్చు టీఆర్ఎస్ ఏజెంట్లు అంటారు. ఇంకా కొద్ది రోజులు అయితే మల్లన్న, అందరి పేర్లు వచ్చేస్తాయి. ఇంకా ఎంతమంది పార్టీలు పెడితే అంతమంది ఏజెంట్లు అవుతాం ఇప్పుడు. కాబట్టి మేము ఎవరి ఏజెంట్లు కాదు, మేము తెలంగాణ ప్రజల ఏజెంట్లము, మేము భారతదేశంలో ఉన్న యువత ఏజెంట్లము తప్ప ఎవరి ఏజెంట్లము కాదు. అంతే, ఇదే క్లారిటీ. యాంటీ నేషనల్స్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. యాంటీ నేషనల్ కి చెక్ పెడతామంటూ కూడా రామచంద్రరావు మొన్న మాట్లాడుతున్న సందర్భం కూడా ఉంది. ఈ చెక్ పెట్టే నాయకులు చెక్లు పెడతాము, పులి స్టాప్లు పెడతాము, కామాలు, ఇది సినిమానా ఏంటిది? అంటే వాట్ ఆర్ దే టాకింగ్? దిస్ ఇస్ నాట్ ఎ ఫిలిం మిస్టర్ బీజేపీ ప్రెసిడెంట్ గారు, దిస్ ఇస్ నాట్ ఎ ఫిలిం. వాట్ ఆర్ యూ టాకింగ్? చెక్ పెడతారా? ఎవరికి చెక్ పెడతారు? ఈ దేశంలో ఉన్న యువత వాళ్ళ గోసల గురించి, వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల గురించి క్రిటిసైజ్ చేస్తే చెక్ పెడతారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ మెసేజ్ కేవలం బీజేపీ ప్రభుత్వానికే కాదు, బీజేపీ పార్టీకే కాదు, కాంగ్రెస్కి, ఆమ్ ఆద్మీ పార్టీకి, అన్ని రాజకీయ పార్టీలకి. వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు, వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? పంజాబ్లో ఎంతమంది యాక్టివిస్టులను క్రష్ చేస్తున్నారు, పంజాబ్లో ఎంతమంది జర్నలిస్టులను క్రష్ చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. కానీ ఈడ మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మన రాష్ట్రంలో? కాబట్టి వీఆర్ నాట్ క్లియర్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ దట్ సెక్రటేరియట్, అసెంబ్లీ అండ్ పార్లమెంట్. జెన్జీ హ్యాస్ వేకెండ్. అంటే యువత లేసిండ్రు, ఎప్పటి నుంచో యువత లేచే ఉన్నారు, సడక్ల మీద ఉన్నారు. ఈరోజు ఈ జంతర్ మంతర్ రావడం వల్ల కొంత మీడియాలో కనిపిస్తుంది. కాబట్టి ఒకటే మెసేజ్, మీరు ఇట్లనే మమ్మల్ని హ్యూమిలియేట్ చేసుకుంటా పోతే, మీరు ఇట్లనే మా మాట వినకపోతే ఖచ్చితంగా మీ ప్లేస్ని కూడా వాళ్ళు రిప్లేస్ చేస్తారు. హైదరాబాద్లో కూడా జెన్జీ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. మీరంతా కూడా దిమాగీ నక్సల్స్ అంటూ కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు రామచంద్రరావు కూడా మాట్లాడుతున్నాడు. ఎట్లా చూస్తారు ఆయన మాట్లాడు? ఇక రామచంద్రరావు గారు అంటే ఆయన ఒక తెలంగాణ స్టేట్కి ప్రెసిడెంట్, ఒక పార్టీ తరపు నుంచే ప్రెసిడెంట్ ఉన్నాడు. అందులోనూ ఆయన ఒక న్యాయ అడ్వకేట్. సో ఒక రాజ్యాంగం